Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకున్నాం. ఆల్రెడీ అన్ని లెసన్స్ పోస్ట్ చేస్తున్నాను. అండ్ 6th క్లాస్ న్యూ సిలబస్ చెప్పాను, ఓల్డ్ సిలబస్ చెప్పున్నాను, అండ్ తెలంగాణ సిలబస్ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. అండ్ 7th అండ్ 8th క్లాస్వి ఆల్రెడీ టెక్స్టువల్ గ్రామర్ కూడా చెప్పి ప్రతి ఒక్క లెసన్ని పోస్ట్ చేస్తున్నాను. అంటే టెక్స్టువల్ గ్రామర్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, స్టడీ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, టోటల్ ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఉండే ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్కటి కూడా చెప్పి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా వీడియోస్ మీకు సపరేట్గా ఫోల్డర్ వైజ్గా కావాలనుకుంటే కింద నా నేమ్ కనిపిస్తుంది కదండి, యారవ వెంకటేష్ అని, దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. పైన మీకు హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అనంటే అక్కడ మీకు ప్రతి ఒక్క వీడియో ఫోల్డర్ వైజ్గా ఉంటుందండి. సో 8th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ అని ఉంటుంది. దాంట్లో అన్ని లెసన్స్ వరకు తెలుగులో చెప్పుంటాను. అలా కాకుండా 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్టువల్ గ్రామర్ అని ఉంటుంది ఫోల్డర్. దాన్ని ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క లెసన్కి టెక్స్టువల్ గ్రామర్ అనేది ఉంటుంది దాంట్లో. సో ఆ విధంగా ఫోల్డర్ వైజ్గా కూడా మీరు చూడొచ్చు వీడియోస్ కావాలనుకుంటే. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్క వీడియోస్ మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే నన్ను సపోర్ట్ చేయడం కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదండి, అది టచ్ చేశారంటే మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా చేసుకోవడం వల్ల నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్నటువంటి 3rd యూనిట్ రీడింగ్ బి చూడబోతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇవి చెప్పున్నానండి, బట్ దాంట్లో వాల్యూమ్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో మళ్ళీ చేయమని కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయి. సో మళ్ళీ చేస్తున్నానండి ఈ వీడియో. సో దీంట్లో రీడింగ్ బి అనేది ద సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2. ఓకే, పార్ట్ 1 ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ కూడా నేను మళ్ళీ చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో అవి కూడా మీరు ఆ ప్లేలిస్ట్లో అబ్జర్వ్ చేస్తే ఉంటాయండి. సో ఈ విధంగా సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2 అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. పార్ట్ 1లో ఎండింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే అతను జైంట్ అనే వ్యక్తి వింటర్తో తన గార్డెన్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. సో అతను విండోలో నుంచి చూస్తూ ఈ స్ప్రింగ్ సీజన్ అనేది ఎందుకు ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏమైంది అనేది మనకు పార్ట్ 2లో ఇచ్చున్నారు. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్ రీడింగ్ బి ద సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2. One morning I was lying awake in bed when I heard some lovely music. సో ఒకరోజు మార్నింగ్ నేను మేల్కో ఉన్నాను, అలా బెడ్ మీద పడుకో ఉన్నాను, మేల్కో ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక మ్యూజిక్ అనేది వినిపించింది. సో ఒక మ్యూజిక్ వినిపిస్తే ఎవరా అని అనుకున్నాడు. It sounded so sweet that I thought it must be the king's musicians passing by. సో ఏమనుకున్నాడంటే రాజుగారి కోటలో విద్వాంసులు ఉంటారు, సంగీత విద్వాంసులు. సో వాళ్ళు ఏమన్నా వాయిస్తూ వెళ్తున్నారేమో, వాళ్ళు చేసేటటువంటి సౌండ్ ఏమో ఇది అని అనుకున్నాడు. బట్ ఇట్ వాజ్ రియల్లీ ఓన్లీ ఏ లిటిల్ లిన్నెట్ బర్డ్ సింగింగ్ అవుట్ సైడ్ మై విండో. కానీ అది రాజుగారి విద్వాంసులు చేసేటటువంటి సంగీతం కాదు, అది ఒక చిన్న లిన్నెట్ బర్డ్ అంటే ఒక పక్షి అనమాట, చిన్న పక్షి. సో ఆ లిన్నెట్ బర్డ్ ఏ స్మాల్ బ్రౌన్ అండ్ గ్రే బర్డ్, సో బ్రౌన్ అండ్ గ్రే కలర్లో ఉంటుంది. ఆ పక్షి చేసేటటువంటి సౌండ్ ఒక చక్కటి మ్యూజిక్ లాగా, మనకు కోయిల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సౌండ్ చేస్తూ ఉందన్నమాట ఆ చిన్న పక్షి. ఎక్కడుంది? ఇతను విండో నుంచి బయట, ఓకే, అతని గార్డెన్ నుంచి వస్తుంది ఆ సౌండ్. It was so long since I had heard a bird sing in my garden that it seemed to me to be the most beautiful music in the world. So ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి అద్భుతమైనటువంటి శబ్దం విని, సంగీతం విని చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఈ సౌండ్ నాకు అసలు ప్రపంచంలో కల్లా చాలా అందమైనటువంటి సంగీతం లాగా, చాలా అందమైనటువంటి మ్యూజిక్ లాగా నాకు వినిపిస్తూ ఉంది. సో అంతే కదా, చాలా ఆకలితో ఉన్న వ్యక్తి, ఓకే, తనకు అన్నం పెట్టామనంటే అసలు అదే మామూలు వైట్ రైస్ పెట్టి మీరు పెరుగు వేసినా కూడా అదే అతనికి బిర్యానీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆకలితో ఉంటాడు, చాలా కాలమైన వ్యక్తికి. సో అదేవిధంగా ఇక్కడ ఇలాంటి మ్యూజిక్ విని
చాలా కాలమైంది, బికాస్ ఆ వింటర్తోనే గడుపుతూ ఉన్నాడనమాట అక్కడ. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పక్షి చేసినటువంటి సౌండ్స్ విని అతనికి చాలా ఆనందం కలిగింది. దెన్ ద జైంట్ సేయింగ్ లైక్ దిస్, ద హెయిల్ హ్యాస్ స్టాప్డ్ డాన్సింగ్ ఓవర్ మై హెడ్. సో హెయిల్ అంటే ఏం చెప్పుకున్నాం, వడగళ్ళు. సో ఆ వడగళ్ళు నా నెత్తిన డ్యాన్స్ చేయడం ఆపేశాయి అని చెప్తున్నాడు. ఇక్కడ నెత్తిన తలపైన అంటే ఏంటి, ఇక్కడ అతని యొక్క రూఫ్ ఉంది కదా, సో దానిపైన పడుతూ ఉన్నాయి, ఆ స్లేట్స్ పైన పెంకుల మీద. ఓకే, సౌండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో అలా పడడం ఆగిపోయింది ఇప్పుడు. అండ్ ద నార్త్ విండ్ హ్యాస్ సీజ్డ్ హిజ్ రోరింగ్. సీజ్డ్ అంటే ఏంది, స్టాప్డ్. ఓకే, సీజ్ చేసేసారు, నా బండి సీజ్ చేశారు, అది ఇది అంటుంటాం కదా. సో సీజ్ చేయడం అంటే ఏంటంటే ఆపేయడం. ఓకే, స్టాప్ చేయడం. సో స్టాప్డ్ హిజ్ రోరింగ్. ఈ నార్త్ విండ్ చేసేటటువంటి ఆ సౌండ్ ఏదైతే ఉందో అది కూడా ఆగిపోయింది అనమాట. అంటే ఆ నార్త్ విండ్ గాలి వీయడం కూడా ఆగిపోయింది. ఏ డెలీషియస్ స్మెల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద విండో. చాలా అద్భుతమైనటువంటి ఒక సువాసన అతని విండో నుంచి, కిటికీలో నుంచి వస్తూ ఉంది. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హ్యాస్ కమ్ అట్ లాస్ట్. సో ఫైనల్లీ ఈ స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది అని ఇతనికి ఒక నమ్మకం కుదిరిందనమాట. దెన్ ద జైంట్ జంప్స్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ లుక్స్ అవుట్. సో బెడ్ మీద నుంచి అలా ఒకసారిగా దూకి ఆ విండో నుంచి బయటికి చూశాడు. త్రూ ఏ లిటిల్ హోల్ ఇన్ ద వాల్ ద చిల్డ్రన్ హ్యావ్ క్రెప్ట్ ఇన్ and are sitting in the branches of the trees. So through a little hole, ఒక చిన్న హోల్ ఒకటి ఉంటుంది ఆ వాల్కి. సో ఆ హోల్ గుండా పిల్లలందరూ కూడా లోపలికి, క్రెప్టిన్ మీన్స్ దూరి వచ్చేయడం అనమాట. సో లోపలికి ఎంటర్ అయిపోయి అండ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్. ప్రతి ఒక్కరూ ఆ చెట్టు యొక్క కొమ్మల పైన ఒక్కొక్కరు కూర్చో ఉన్నారనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు ఇతను ఆ మంచు, ఆ గాలి వాటి వల్ల బయటికి రాలేదు, లోపలే కూర్చొని ఆ విండోలో చూస్తూ ఉండిపోయాడు. సో ఒక్కసారిగా పిల్లలు ఆ లోపలికి ఎంటర్ అయ్యారు అక్కడ. సో దెన్ ఓల్డ్ జైంట్, ఇన్ ఎవ్రీ ట్రీ ఐ కుడ్ సీ ఏ లిటిల్ చైల్డ్. సో ప్రతి ఒక్క చెట్టు మీద ఒక్కొక్క పిల్లవాడు కూర్చో ఉన్నారనమాట. The trees were so glad to have the children back again that they had covered themselves with blossoms. So ఆ చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. గ్లాడ్ మీన్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో గ్లాడ్ టు హ్యావ్ ద చిల్డ్రన్ బ్యాక్ అగైన్. సో మళ్ళీ ఆ పిల్లలు తిరిగి తన గార్డెన్లోకి రావడం వల్ల అక్కడున్న చెట్లన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. బ్యాక్ దట్ దే హ్యాడ్ కవర్డ్ దెమ్సెల్వ్స్ విత్ బ్లోజమ్స్. సో ఈ పిల్లలు రావడం వల్ల అవి హ్యాపీగా ఫీల్ అయ్యి పూలన్నీ కూడా పూస్తూ ఉన్నాయి అనమాట. ఆ చెట్లన్నీ పువ్వులతో నిండిపోయి ఉన్నాయి. And were waving their arms gently above the children's heads. సో అవి చెట్ల యొక్క కొమ్మలు, ఇక్కడ హ్యాండ్స్తో కంపేర్ చేశారనమాట. సో ఆ చెట్ల యొక్క కొమ్మలు ఆ పిల్లల యొక్క తలపైన అలా స్మూత్గా తగులుతూ అవి ఆడుకుంటున్నట్టుగా అనమాట, పిల్లలతో ఇక్కడ కంపేర్ చేయడం. ఓకే, అలా ఆడుతూ ఉన్నారు. దెన్ ద బర్డ్స్ వర్ ఫ్లయింగ్ అబౌట్ ద ట్విట్టరింగ్ విత్ డిలైట్. సో ద బర్డ్స్ వర్ ఫ్లయింగ్ అబౌట్. సో ఆ పక్షులు అన్నీ కూడా అలా అలా ఎగురుతూ ఉన్నాయన్నమాట అక్కడ గాలిలో. ఓకే, ఇతని యొక్క గార్డెన్లో. అండ్ ట్విట్టరింగ్ విత్ డిలైట్. ట్విట్టరింగ్ మీన్స్ మేకింగ్ సౌండ్స్, ఆ పక్షులు చేసేటటువంటి సౌండ్స్. సో ఆ పక్షులన్నీ కూడా చాలా హ్యాపీగా, డిలైట్ మీన్స్ హ్యాపీ, సో చాలా హ్యాపీగా సౌండ్స్ చేస్తూ ఉన్నాయి. అండ్ ద ఫ్లవర్స్ వర్ లుకింగ్ అప్ త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. సో ఆ గ్రాస్, గడ్డి ఏదైతే ఉందో దాంట్లో నుంచి పువ్వులు అలా బయటికి వచ్చి, ఫస్ట్లో చెప్పున్నాడు. సో అక్కడ పువ్వులు అనేవి స్టార్స్ లాగా పూస్తూ ఉంటాయి ఆ గ్రాస్లో అనేసి. సో ఆ గడ్డిలో నుంచి పువ్వులు అనేవి బయటికి వచ్చి లుకింగ్ అప్ త్రూ ద గ్రీన్ గ్రాస్ అండ్ లాఫింగ్. సో అలా బయటికి వచ్చి గ్రాస్లో నుంచి నవ్వుతున్నట్టుగా, అంటే పువ్వులు వికసించాయి అన్నమాట అక్కడ. ఓకే, సో చాలా బాగా పువ్వులు కూడా పూస్తున్నాయి చాలా హ్యాపీగా. ఇట్ వాజ్ ఏ లవ్లీ సీన్, ఓన్లీ ఇన్ వన్ కార్నర్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. సో ఇది చాలా అద్భుతమైనటువంటి సీన్ అనమాట, అక్కడ కనిపించేదంతా కూడా ఆ దృశ్యాలంతా చాలా బాగున్నాయి. కానీ ఒక కార్నర్లో, ఆ గార్డెన్లో ఒక మూల మాత్రం ఇంకా వింటరే ఉంది, అక్కడ మాత్రం వింటర్ పోలేదు. ఎందుకు? రీజన్ ఏమై ఉండొచ్చు చూద్దాం. ఇట్ వాజ్ ద ఫార్తెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్. సో అది చాలా దూరంగా, ఓకే,
ఉన్నటువంటి సుదూరంగా ఫార్ అవే, ఫారెస్ట్ మీన్స్ ఫార్ అవే, సో చాలా దూరంగా ఉన్నటువంటి ఒక మూల, గార్డెన్లో ఒక మూల అనమాట అది. అండ్ ఇన్ ఇట్ వాస్ స్టాండింగ్ ఏ లిటిల్ బాయ్, సో అక్కడ ఆ మూల ఒక చిన్న అబ్బాయి నిలబడుకో ఉన్నాడు. హీ వాజ్ సో స్మాల్ that he could not reach up to the branches of the tree. సో అతను చాలా చిన్నవాడు కాబట్టి ఆ చెట్టు కొమ్మపైకి ఎక్కలేకపోతున్నాడు తను. అండ్ he was wandering all round it crying bitterly. సో wandering means roaming. ఓకే, అలా తిరుగుతూ ఉండడం అనమాట. సో అతను దాని చుట్టూ అలా తిరుగుతున్నాడు, ఆ చెట్టు చుట్టూ పైకి ఎక్కాలని చెప్పి, కానీ ఎక్కలేకపోతున్నాడు. సో హీ క్రయింగ్ బిట్టర్లీ, గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు అనమాట అబ్బాయి అక్కడ. సో చిన్న అబ్బాయి కదా, సో పైకి ఎక్కలేకపోతున్నాడు తను. నెక్స్ట్, ద పూర్ ట్రీస్ వాజ్ స్టిల్ క్వైట్ కవర్డ్ విత్ ఎ ఫ్రాస్ట్ అండ్ స్నో. సో ఆ ట్రీ మాత్రం, అక్కడ ఆ కార్నర్లో ఉన్న ట్రీస్ మాత్రం, ఆ ట్రీ మాత్రం ఇంకా వింటర్తోనే కప్పబడి ఉంది, అంటే ఫ్రాస్ట్ అండ్ స్నో, మంచుతో మరియు ఆ ఐస్ ముక్కలతో కప్పబడి ఉందన్నమాట. అండ్ ద నార్త్ విండ్ వాజ్ బ్లోయింగ్ అండ్ రోరింగ్ అబౌవ్ ఇట్. సో అక్కడ మాత్రం ఇంకా నార్త్ విండ్ వదిలి వెళ్ళిపోలేదు, అక్కడ మాత్రం ఇంకా నార్త్ విండ్ అనేది అలాగే ఉంది. సో ఎందుకు ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఆ పిల్లలు రావడం వల్ల మొత్తం గార్డెన్లో స్ప్రింగ్ సీజన్ ఎంటర్ అయింది, ఈ వింటర్ అంతా వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆ బాబు ఇంకా ఆ చెట్టుని ఎక్కలేదు కాబట్టి అక్కడ ఆ వింటర్ అలాగే ఉంది. సో క్లైంబ్ అప్ లిటిల్ బాయ్ సెట్ ద ట్రీ. సో చెట్టు చెప్తుంది, ఎక్కు, నా పైకి ఎక్కు అనేసి చెప్పింది. అండ్ ఇట్ బెంట్ ఇట్స్ బ్రాంచెస్ డౌన్ యాజ్ లో యాజ్ ఇట్ కుడ్. సో అది ఇంకా తన బ్రాంచెస్, తన కొమ్మలు ఉంటాయి కదా, వాటిని కిందకి వంచిందనమాట. ఎక్కువ, నా పైకి ఎక్కువ అనేసి, ఎంత మ్యాక్సిమం ఎంత ఉంచగలిగితే అంతగా ఉంచింది. బట్ ద లిటిల్ బాయ్ వాస్ టూ చైనీ. అతను చాలా చిన్నవాడు అనమాట, పొట్టిగా ఉన్నాడు, అంటే చాలా చిన్నవాడు. చైనీ మీన్స్ వెరీ స్మాల్. సో ఇట్ వాస్ దెన్ దట్ మై హార్ట్ మెల్టెడ్. సో అప్పుడు నా హృదయం చాలా కరిగిపోయింది. సో ఆ దృశ్యం చూసి అతను చాలా బాధపడ్డాడు, అంటే అలాంటి సీన్ చూడగానే ఓకే అతని హృదయం కరిగిపోయింది. సో చూడండి స్లోగా ఏ విధంగా ఓల్డ్ జెయింట్ అనే వ్యక్తి ద జెయింట్గా మారుతూ ఉన్నాడు. సో ఈ పిక్చర్లో చూడండి, ఒక చిన్న అబ్బాయిని జెయింట్ వచ్చి చెట్టుపైకి ఎక్కిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ద జెయింట్, సో మంచి వ్యక్తి, కైండ్ హార్టెడ్ పర్సన్. హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్. సో ఇన్ని రోజులు నేను ఎంత స్వార్థపూరితంగా ఉన్నాను, ఎంత సెల్ఫిష్గా ఉన్నాను. నౌ ఐ నో వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ హియర్. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఈ స్ప్రింగ్ సీజన్ ఇన్ని రోజులు ఎందుకు రాలేదో నా గార్డెన్లోకి. ఐ విల్ పుట్ దట్ పూర్ లిటిల్ బాయ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. సో నేను వెళ్ళి ఆ చిన్న పిల్లవాడిని ఆ చెట్టు కొమ్మ పైన పెడతాను, పైకి ఎక్కిస్తాను. అండ్ దెన్ ఐ విల్ నాక్ డౌన్ ద వాల్ అండ్ మై గార్డెన్ షెల్ బీ ద చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో ఆ అబ్బాయిని ఆ చెట్టుపైకి ఎక్కించాక ఆ గోడ ఏదైతే కట్టున్నానో కాంపౌండ్ వాల్, ఆ గోడ మొత్తాన్ని నేను పగలగొట్టేస్తాను. సో ఈ రోజు నుంచి ఈ గార్డెన్ అనేది పిల్లలకి ఒక ప్లే గ్రౌండ్గా యూజ్ అవుతుంది, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. సో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండొచ్చు అని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్, ఓల్డ్ జెయింట్. ఐ వాజ్ రియల్లీ వెరీ సారీ ఫర్ వాట్ ఐ హ్యాడ్ డన్. నేను ఇప్పటి వరకు ఏం చేశానో దానికి నిజంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. సో తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు అనమాట. సో ఐ క్రెప్ట్ డౌన్ స్టైర్స్ అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ. సో క్రెప్ట్ డౌన్ స్టైర్స్ మీన్స్ కిందకి వెళ్ళాడు. అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ. ఆ డోర్ ఏదైతే ఉందో తన కేసల్కి దాన్ని ఓపెన్ చేశాడు చిన్నగా. అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. సో ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ సా మీ దే వాజ్ సో ఫ్రైటెండ్ దట్ దే ఆల్ ర్యాన్ అవే అండ్ ద గార్డెన్ బికమ్ వింటర్ అగైన్. సో ఎప్పుడైతే పిల్లలు ఇతన్ని చూశారో భయపడి పరిగెత్తు వెళ్ళిపోయారనమాట. సో ర్యాన్ అవే దే ఆల్ మెంబర్స్. ఓకే, పరిగెత్తుతూ వెళ్ళిపోయారు. వాళ్ళు పిల్లలు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అగైన్ మళ్ళీ వింటర్ సీజన్ అనేది ఎంటర్ అయిపోయింది. ఓకే, సో పిల్లలు లేకపోతే మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేసింది. ఆ మంచు, ఆ ఐస్ గడ్డలు ఇవన్నీ వచ్చేసాయి అనమాట, నార్త్ విండ్ అంతా. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్. ఆ చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మాత్రం పరిగెత్తలేదు. ఫర్ హిస్ ఐస్ వర్ సో ఫుల్ ఆఫ్ టియర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. సో ఆ అబ్బాయి కళ్ళంతా కూడా కన్నీళ్లతో నిండిపోయిన ఏడ్చి, కాబట్టి నేను వచ్చేది అతను గుర్తించలేదన్నమాట. నా రాకని అతను గుర్తించలేదు, చూడలేకపోయాడు, అబ్జర్వ్ చేయలేదు.
సో అందుకని అందరూ పరిగెత్తా వెళ్ళిపోయినా కానీ ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోలేదు. సో ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్. సో ఐ స్టోల్ అప్ మీన్స్ మూవ్ సీక్రెట్లీ. సో నిదానంగా అతని పక్కకు వెళ్ళాను నేను సీక్రెట్గా. ఓకే, సో స్టోల్ అప్ మీన్స్ మూవ్ సీక్రెట్లీ. సో అతనికి తెలియకుండా సైగ్గుండా నేను అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్. ఆ అబ్బాయిని నా చేతిలోకి తీసుకున్నాను. అండ్ పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ. ఆ అబ్బాయిని ఆ చెట్టు పైన పెట్టాను. నెక్స్ట్, అండ్ ద ట్రీ బ్రోక్ అట్ వన్స్ ఇన్ టు బ్లోసమ్. సో ఒక్కసారిగా ఆ చెట్టు పూలు పూయడం స్టార్ట్ చేసింది. అండ్ ద బర్డ్స్ కమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్. పక్షులన్నీ కూడా ఆ చెట్టు పైకి వచ్చి వాలి పాటలు పాడడం మొదలుపెట్టాయి. అండ్ ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ 2 arms అండ్ ఫ్లంగ్ దెమ్ అరౌండ్ మై నెక్ అండ్ కిస్డ్ మీ. సో దాంతో ఆ అబ్బాయి హ్యాపీగా చాలా ఆనందంతో ద బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ 2 arms. అతని 2 చేతుల్ని స్ట్రెచ్డ్ మీన్స్ ఇలా చాచడం అనమాట, చాచి అండ్ ఫ్లంగ్ దెమ్. ఫ్లంగ్ మీన్స్ ఇలా వేయడం, ఓకే, పెన వేయడం. సో వాటిల్ని అండ్ ఫ్లంగ్ దెమ్ రౌండ్ మై నెక్ అంటే హక్ చేసుకున్నాడు అనమాట. ఇలాగా గట్టిగా అతని గొంతు చుట్టూ ఈ అబ్బాయి చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఓకే, హక్ చేసి అండ్ కిస్డ్ మీ గట్టిగా ముద్దు పెట్టాడు అనమాట. సో ఇలా గట్టిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని పట్టుకొని అతన్ని జైంట్ని కిస్ చేశాడు ఆ చిన్న అబ్బాయి. వెన్ ద అదర్ చిల్డ్రన్ సా దట్ దే కేమ్ రన్నింగ్ బ్యాక్ అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. సో ఎప్పుడైతే ఈ అబ్బాయి అలా పట్టుకొని ముద్దు పెట్టినప్పుడు ఈ జైంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా. ఆ అబ్బాయిని పైకి ఎక్కియడము ఏమి చేయలే, ఆ అబ్బాయిని వార్నింగ్ ఇవ్వలేదు, తిట్టలేదు, కొట్టలేదు, తరిమేయలేదు. సో ఇదంతా చూసిన తర్వాత ఆ పరిగెత్తా వెళ్ళిపోయిన పిల్లలందరూ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చారు గార్డెన్లోకి. సో అలా బ్యాక్ రావడం వాళ్ళతో పాటే మళ్ళీ స్ప్రింగ్ సీజన్ అనేది ఎంటర్ అయింది ఆ గార్డెన్లోకి. So then getting up and looking out the window. So then the giant, it is your garden now little children. సో పిల్లలతో అంటున్నాడు, ఇది ఇప్పుడు మీ గార్డెన్, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఆడుకోవచ్చు. ఓల్డ్ giant, I took great axe and knocked down the wall. సో పెద్దది ఒకటి గొడ్డలు లాంటిది తీసుకొని ఆ గోడ మొత్తం పడగొట్టేశాడు. And when the people were going to market that at 12 o'clock, they found me, yes, me, playing with the children in the most beautiful garden they had ever seen. So 12 గంటల అప్పుడు మధ్యాహ్నం 12 o'clock అందరూ అలా మార్కెట్కి వెళ్తూ ఉంటారు కదా జనము. సో వాళ్ళందరూ కూడా నన్ను చూశారు. నన్ను అంటే ఎవరు ఇక్కడ? జైంట్ని చూసారు. ఎస్, మీ, నన్నే. ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్, ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నటువంటి నన్ను చూశారు. ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ దే హ్యాడ్ ఎవర్ సీన్. ఇప్పటి వరకు ఎప్పుడే కానీ వాళ్ళు నన్ను ఈ విధంగా చూడలేదు. ఆ బ్యూటిఫుల్ గార్డెన్లో పిల్లలతో ఆడుకుంటూ ఉండడం ఎవ్వరూ నన్ను ఆ విధంగా చూడలేదు, అంత హ్యాపీగా ఉండడం నేను. ఆల్ డే లాంగ్ వీ ప్లేడ్. సో రోజంతా కూడా ఆడుకున్నాము. అండ్ ఇన్ ద ఈవినింగ్ ద చిల్డ్రన్ కేమ్ టు బిడ్ మీ గుడ్ బాయ్. సో ఈవినింగ్ అయింది, ఆ పిల్లలు బిడ్ మీన్స్ ఆఫర్, ఓకే. సో వాళ్ళు నాకు గుడ్ బై చెప్పడం కోసం వచ్చారనమాట. సో వచ్చి బాయ్ చెప్తున్నారు, వెళ్ళొస్తామనేసి. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంక ఇంటికి వెళ్ళాలి. సో మళ్ళీ నెక్స్ట్ డే వస్తామని చెప్పి వెళ్తున్నారు. సో ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే, ద టాల్ గర్ల్, నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. సో ఇందాక చెప్పుకున్న పార్ట్ 1లో అవే మళ్ళీ వర్డ్స్ ఇక్కడ రివర్స్లో వస్తాయి. సో నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. ఇప్పుడు మనకు ఆడుకోవడానికి ఒక ప్లేస్ దొరికింది. షార్ట్ బాయ్, దిస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద రోడ్. ఇది చాలా బెటర్ వెన్ కంపేర్డ్ టు ద రోడ్. సో రోడ్డు పైన ఆడుకోవడం చాలా కష్టం మనకు. దెన్ స్క్వేర్ గర్ల్, ఎస్ ద రోడ్ ఈస్ సో డస్టీ అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నేజ్. సో స్క్వేర్ గర్ల్ అంటే ఏం చెప్పాను? ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్, ఓకే. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఎస్ ద రోడ్ ఈజ్ సో డస్టీ, ఈ రోడ్ అంతా కూడా చాలా దుమ్ముతో నిండిపోయింది. అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీజ్, ఈ దుమ్ము వల్ల నాకు తుమ్ములు కూడా వస్తూ ఉన్నాయి. గ్రేస్ఫుల్ గర్ల్ ఏం చెప్తుందంటే స్టైలిష్ గర్ల్, డిగ్నిఫైడ్ గర్ల్. అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దాన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. ఆ రోడ్డు పైన ఉన్నటువంటి ఆ గులకరాలు, హార్డ్ స్టోన్స్, ఓకే, ఆ స్టోన్స్ కన్నా కూడా ఈ గ్రాస్, ఈ గెడ్ అనేది చాలా స్మూత్గా నైస్గా ఉంది అని చెప్తుంది. రౌండ్ బాయ్, ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్, నాకు పువ్వులు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద ట్రీస్, నాకు ట్రీస్ కూడా నచ్చాయి ఆ ఫ్లవర్స్తో పాటు.
టాల్ గర్ల్, హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్, థ్యాంక్ యూ మిస్టర్ జైంట్. మేమంతా ఎంత ఆనందంగా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు జైంట్ రాక్షసుడా అంటే అతనికి చెప్తున్నాడు అనమాట థ్యాంక్స్. రౌండ్ బాయ్, ఎస్ థ్యాంక్ యూ, యు ఆర్ ఎ వెరీ వెరీ నైస్ జైంట్. సో ఈ రౌండ్ బాయ్ ఫస్ట్లో ఏం చెప్పాను, నేను మీకు చెప్పాను ఇది గుర్తుపెట్టుకోండి అని. సో అతను ఏం చెప్పాడు అక్కడ, దిస్ జైంట్ ఈజ్ వెరీ సెల్ఫిష్ జైంట్ అని తిట్టుంటాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఎస్ థ్యాంక్ యూ, యు ఆర్ ఎ వెరీ వెరీ నైస్ జైంట్, నువ్వు చాలా మంచి రాక్షసుడివి అని చెప్తున్నాడు. సో ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ టు అదర్ మెంబర్స్ డెఫినెట్లీ దే విల్ ప్రైజ్ యూ, ఎవ్రీవన్ విల్ లవ్స్ యూ, ఎవ్రీవన్ విల్ లైక్స్ యూ. ఓకే, సో ప్రతి ఒక్కరు నేను ఇష్టపడతారనమాట, వాళ్ళకి నచ్చింది అంటే మంచి పనులు చేస్తే. Then the giant, but where is your little companion, the boy I put into the tree? సో అదే జైంట్ అడుగుతున్నాడు, కానీ మీతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు కదా, చిన్న అబ్బాయి, లిటిల్ బాయ్, సో అతను ఎక్కడికి పోయాడు? కంపానియన్ మీన్స్ మీ తోడుగా వచ్చిన వ్యక్తి. ఓకే, సో ద బాయ్ ఐ పుట్ ఇన్ ద ట్రీ, నేను ఎత్తి చెట్టు పైన కూర్చొని పెట్టాను కదా, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, కనిపించడం లేదు అని అడిగాడు. దెన్ గ్రేస్ఫుల్ గర్ల్ చెప్తుంది, ఐ డోంట్ నో, నాకు తెలీదు. రౌండ్ బాయ్, హీ హ్యాస్ గాన్ అవే, అతను వెళ్ళిపోయాడు ఎక్కడికో. ద జైంట్, యూ మస్ట్ టెల్ హిమ్ టు బి ష్యూర్ అండ్ కమ్ హియర్ టుమారో, సో అతనికి చెప్పండి రేపు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి మళ్ళీ అబ్బాయి అని చెప్పండి. దెన్ ద టాల్ గర్ల్, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, మాకు తెలియదు అతను ఎక్కడ ఉంటాడో కూడా, ఎక్కడ నివసిస్తాడో, సో అతని నేటివ్ ప్లేస్ తెలియదు. స్క్వేర్ గర్ల్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్, మేము ఇంతకు ముందు ఎప్పుడూ అబ్బాయిని చూడలేదు. The giant, but I wanted to thank him. When he kissed me on the cheek, I felt as though a great weight had been lifted from my heart. సో కానీ నేను ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి ఎలాగైనా, ఎందుకంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే నన్ను కిస్ చేశాడో ఏదో నా గుండెల మీద నుంచి ఒక బరువు అనేది దిగిపోయినట్టుగా అనిపించింది నాకు. ఓకే, ఒక భారం అనేది దిగిపోయినట్టు, అంటే ఆ సెల్ఫిష్నెస్ అనేది తొలగిపోయి అతను మంచి వ్యక్తిగా మారాడనమాట ఆ అబ్బాయి వల్ల. సో అందుకని ఆ అబ్బాయిని అంతగా కలవరిస్తున్న ఆ అబ్బాయి వల్లే నేను ఇలా మారాను, నా గార్డెన్లోకి స్ప్రింగ్ అనేది ఎంటర్ అయింది, ఇప్పుడు అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, కాబట్టి ఆ అబ్బాయి నేను ఒకసారి కలవాలి అని అడుగుతున్నాడు. దెన్ షార్ట్ బాయ్, ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ బట్ ఐ డోంట్ థింక్ హీ లివ్స్ అరౌండ్ హియర్, నన్ను నిజంగా క్షమించండి, ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడైనా ఆ అబ్బాయి నివసిస్తున్నాడు అని నేను అనుకోవడం లేదు, అంటే ఆ అబ్బాయి చుట్టుపక్కల అబ్బాయి కూడా కాదు, ఎక్కడి నుంచి వచ్చాడో మరి. దెన్ ద ఓల్డ్ జైంట్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ వెన్ స్కూల్ వాజ్ ఓవర్ ద చిల్డ్రన్ కేమ్ అండ్ ప్లేడ్ విత్ మీ, సో ప్రతిరోజు ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చి నాతో ఆడుకుంటూ ఉన్నారు. బట్ ఐ నెవర్ సా అగైన్ ద లిటిల్ బాయ్ హూ ఐ లవ్డ్, కానీ ఆ రోజు చూసిండే ఆ అబ్బాయిని, ఆ తర్వాత ఆ అబ్బాయిని నేను ఎప్పుడే కానీ చూడలేదు. ఎవరిని? హూ ఐ లవ్డ్, నేను ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి ఆ అబ్బాయిని, చిన్న బాబుని నేను ఎప్పుడు చూడలేదు తర్వాత. ఓ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ అగైన్, మళ్ళీ ఒకసారి చూడాలనుంది నాకు అతన్ని. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్ వెయిటింగ్, సో అసలు నేను చాలా ముసలివాడిని అయిపోతున్నాను. ఓల్డ్ అండ్ ఫీబుల్, ఫీబుల్ మీన్స్ చాలా వీక్గా అయిపోతున్నాను, బలహీనంగా. సో కానీ ఎదురు చూస్తూ ఉన్నాను ఆ అబ్బాయి కోసం. ఐ కెనాట్ ప్లే అబౌట్ విత్ ద చిల్డ్రన్ ఎనీమోర్, ఇంక నేను ఆ పిల్లలతో ఆడుకోలేను, ఎందుకంటే వయసు అయిపోయింది, బలహీన పడిపోయాను, సో ఇంకా ఆ పిల్లలతో నేను ఆడుకోలేను. సో ఐ సిట్ హియర్ ఇన్ మై ఆర్మ్ చైర్ అండ్ వాచ్ ద చిల్డ్రన్ అట్ దేర్ గేమ్స్ అండ్ అడ్మైర్ మై గార్డెన్. సో నేను ఇక్కడే నా ఆర్మ్ చైర్ ఉంది కదా, సో దాంట్లో కూర్చో ఉంటాను, అండ్ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా వాళ్ళ ఆటల్ని చూస్తూ ఉంటాను. అండ్ అడ్మైర్ మై గార్డెన్, నా గార్డెన్ యొక్క బ్యూటీనెస్ని ఆస్వాదిస్తూ నేను పొగుడుతూ ఉంటాను. అడ్మైర్ మీన్స్ ప్రైజ్, పొగడ్డం అనమాట. ఓకే, దానిని పొగుడుతూ ఉంటాను అని చెప్తున్నాడు. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. సో నా గార్డెన్లో చాలా అందమైనటువంటి పువ్వులు ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి, బట్ వాటితో పోలిస్తే ఈ పిల్లలే చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని కంపేర్ చేస్తున్నారు అనమాట, చాలా అందంగా ఉన్నారు. సో వీళ్ళ వల్లే ఆ బ్యూటీనెస్ అనేది నా గార్డెన్కి వచ్చింది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, గెట్టింగ్ అప్ అండ్ లుకింగ్ అవుట్ ద విండో. సో పైకి లేచి ఆ విండోలో నుంచి బయటికి చూస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు అనమాట అవన్నీ కూడా. నెక్స్ట్, సో ఇంతకు ఆ అబ్బాయి వచ్చాడా లేదా చూద్దాం.
ఐ నో లాంగర్ హేట్ ద వింటర్. సో వింటర్ని నేనేమి అసహించుకోవడం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ మియర్లీ ద స్ప్రింగ్ అస్లీప్. ఎందుకంటే మియర్లీ మీన్స్ జస్ట్ ఓన్లీ, ఇట్ ఈస్ ఓన్లీ ద స్ప్రింగ్ అస్లీప్. ఈ స్ప్రింగ్ సీజన్ అనేది నిద్రపోతూ ఉండింది ఇన్ని రోజులు, సో అందుకనేసి రాలేదు. కానీ ఈ వింటర్ని నేను ఎప్పుడే కానీ అసహించుకోను. ద ఫ్లవర్స్ ఆర్ రెస్టింగ్, పువ్వులు కూడా రెస్ట్ తీసుకున్నట్టున్నాయి, అందుకే ఇన్ని రోజులు నా గార్డెన్లో పూయలేదు. సడన్లీ హీ రబ్స్ హిజ్ ఐస్ ఇన్ వండర్ అండ్ లుక్స్ రౌండ్. సో ఒక్కసారిగా అతని కళ్ళని అలా రబ్ చేసుకొని తుడుచుకొని ఆశ్చర్యపోయాడు. అంటే ఒక ఆశ్చర్యంతో మనం ఏదైనా చూసినప్పుడు నిజమా కదా అనేసి ఇలా అనుకొని మళ్ళీ చూస్తాం కదా, సో ఆ విధంగా కళ్ళుని ఇలా రబ్ చేసుకొని మళ్ళీ చూస్తున్నాడు ఆశ్చర్యంతో. అండ్ లుక్స్ అరౌండ్, అలా చూస్తూ ఉన్నాడు అనమాట అతని గార్డెన్లో. ఏం చూశాడంటే, వాట్ మార్వెలస్ సైట్ ఈస్ దిస్ ఇన్ ద ఫార్తెస్ట్ కార్నర్ ఆఫ్ ద గార్డెన్. సో ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, ఫార్తెస్ట్ కార్నర్ ఎక్కడైతే ఆ అబ్బాయి నిల్చో ఉన్నాడో అక్కడ ఏమైందంటే మళ్ళీ ద మార్వెలస్ సైట్ ఈస్ దిస్. సో ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇది ఆ ఫార్తెస్ట్ కార్నర్లో ఆ గార్డెన్లో. ఏ ట్రీ కవర్డ్ విత్ లవ్లీ వైట్ బ్లోసమ్స్, మళ్ళీ ఆ చెట్టు నిండా పువ్వులు అనేవి పూసాయి, ఆ చెట్టు పువ్వులతో నిండిపోయింది. ఇట్స్ బ్రాంచెస్ ఆర్ ఆల్ గోల్డెన్, ఆ బ్రాంచెస్ అన్నీ కూడా గోల్డ్ కలర్లో. అండ్ ద సిల్వర్ ఫ్రూట్ హ్యాంగ్స్ డౌన్ ఫ్రమ్ దెమ్. సో గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ ఫ్రూట్స్, పండ్లు అనేవి వేలాడుతూ ఉన్నాయన్నమాట. అండ్ వాట్ ఈస్ దిస్, ఏంటిది, అసలు ఏం జరుగుతుంది? కెన్ ఇట్ బి, అదేనా జరుగుతుందా, అదే జరుగుతుందా? ఓ కెన్ ఇట్ బి, నిజమా, అదే జరగబోతుందా, అదేనా జరిగింది? హీ హ్యాస్ కమ్ బ్యాక్, అతను మళ్ళీ తిరిగి వచ్చాడా అనేసి అతను ఆశ్చర్యంతో క్వశ్చన్స్ చేసుకుంటూ ఉన్నాడు. So next, the old giant leaps down the stairs into the snowy garden and to the grassy patch where the child is standing. So leaps ante jump, okay. So the old giant leaps down the stairs, ఆ మెట్ల పై నుంచి ఒక్కసారిగా అలా దూకి ఇంటూ ఏ స్నోయీ గార్డెన్, ఆ మంచుతో ఉన్నటువంటి ఆ ఏరియా, ఆ కార్నర్లో మాత్రం మంచు అలాగే ఉన్నది కదా, అక్కడికి వెళ్ళాడు గార్డెన్. అండ్ టు ద గ్రాసీ ప్యాచ్ వేర్ ద చైల్డ్ ఈజ్ స్టాండింగ్, ఎక్కడైతే ఆ బాబు నిలబడుకున్నాడో ఆ గ్రాసీ ప్యాచ్, ఆ గడ్డి ఉంది కదా, ఆడికి వెళ్ళాడనమాట అక్కడికి. సో ఒకసారిగా అక్కడికి వెళ్ళిపోయాడు. వెన్ హీ డ్రాస్ క్లోజ్ టు ద చైల్డ్ and examines him, his face grows red with anger. సో ఆ అబ్బాయికి దగ్గరగా వెళ్ళిన తర్వాత, he draws close to the child, అబ్బాయికి దగ్గరగా వెళ్ళి and examines him, ఆ అబ్బాయిని బాగా పరిశీలించిన తర్వాత his face grows red with anger, ఈ జైంట్ ఫేస్ అనేది చాలా కోపంతో ఎర్రగా మారిపోయిందనమాట. సో ఏమై ఉండొచ్చు? ఓల్డ్ జైంట్, who hath dared to wound thee, your hands, your feet. సో ఇక్కడ మనకు కొన్ని న్యూ వర్డ్స్ వస్తాయండి, ఓకే, వాటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హ్యాత్ అంటే హ్యాజ్ అనేసి ఓల్డ్ యూసేజ్లో ఒకప్పుడు అలా యూజ్ చేసేవాళ్ళు. సో హూ హ్యాత్ డేర్ టు ఓన్డ్ థీ అంటే యూ అనేసి ఓల్డ్ యూసేజ్లో, థీ అంటే ప్రొనౌన్ యూ అనేసి, ఓకే. సో హూ హ్యాజ్ డేర్ టు ఓన్డ్ యూ, యువర్ హ్యాండ్స్, యువర్ ఫీట్. సో నీ చేతుల్ని, నీ కాళ్ళకి గాయపరిచినటువంటి వ్యక్తి ఎవరు? అంత ధైర్యం ఎవరికి ఉంది? హూ హ్యాస్ ద డేర్ టు వూండ్ యూ, అంత ధైర్యం ఎవరికి ఉంది? హూ హ్యాత్ డేర్ టు వూండ్ థీ, ఎవరికి అంత ధైర్యం ఉంది నిన్ను గాయపరచడానికి? టెల్ మీ దట్ ఐ మే టేక్ అవుట్ మై బిగ్ స్వార్డ్ అండ్ స్లే హిమ్. చెప్పు ఎవరతను, చెప్పావంటే ఒక్కసారిగా నా కత్తి తీసుకొని, స్వార్డ్ మీన్స్ కత్తి, నా కత్తి తీసుకొని అతన్ని నేను చంపేస్తాను. స్లే మీన్స్ కిల్. సో అతన్ని నేను చంపేస్తాను, ఎవరు నిన్ను గాయపరిచింది చెప్పు అంటాడు. దెన్ చైల్డ్ ఇలా అంటున్నాడు, నే బట్ దీస్ ఆర్ ద ఓన్స్ ఆఫ్ లవ్, దే ఆర్ నెససరీ. సో నే మీన్స్ నో, నే మీన్స్ నో, అలా ఏం లేదు, కాదు. బట్ దీస్ ఆర్ ద వూండ్స్ ఆఫ్ లవ్, ఇవి ప్రేమతో ఇచ్చినటువంటి గాయాలు, ప్రేమ గుర్తులు, తీపి గుర్తులు అంటాం కదా. సో ప్రేమతో ఇచ్చినటువంటి గాయాలు, దే ఆర్ నెససరీ, అవి చాలా అవసరం, అవి ఉండాలి నా పైన అని చెప్పాడు. ఓల్డ్ జైంట్,
ఫాలింగ్ టు హిస్ నీస్ లిటిల్ చైల్డ్ హూ ఆర్ థౌ. సో థౌ అంటే అగైన్ యు అనేసి యాజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్. ఓకే, సో సింగులర్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వెర్బ్కి సింగులర్ సబ్జెక్ట్గా యూజ్ చేసిన. మామూలుగా మనకు యు అనేది ఎప్పుడవుతుంది, ప్లూరల్గా సింగులర్గా రెండింటిగా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ సింగులర్గా యూజ్ చేసినప్పుడు థౌ అంటాము, ప్లూరల్గా అన్నప్పుడు థీ అనేసి యూజ్ చేసుకున్నారు. సో లిటిల్ చైల్డ్ బాబు హూ ఆర్ట్ టు అన్నాడు. సో ఆర్ట్ మీన్స్ ఆర్, ఏఆర్ఈఆర్. హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అని ఫాలింగ్ టు హిస్ నీస్. ఆ జైంట్ అలాగే తన మోకాలపై కూర్చునేసి అబ్బాయిని అడుగుతున్నాడు, ఇంతకీ ఎవరు నువ్వు అని. దెన్ ద చైల్డ్ స్మైలింగ్, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, టుడే యూ షాల్ కమ్ విత్ మీ టు లివ్ ఇన్ మై గార్డెన్ విచ్ ఈస్ ఇన్ ప్యారడైజ్. సో ప్యారడైజ్ మీన్స్ హెవెన్, స్వర్గం. సో ఇన్ని రోజులు అబ్బాయి నవ్వుతూ చెప్తున్నాడు ఏమనంటే, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్, ఒకరోజు నువ్వు నన్ను నీ గార్డెన్లో ఆడుకోనిచ్చావు, అవును కదా. సో టుడే యూ షాల్ కమ్ విత్ మీ టు లివ్ ఇన్ మై గార్డెన్, ఈరోజు నువ్వు నాతో రావాలి. ఎందుకు, నాతో నా గార్డెన్లో నాతో కలిసి జీవించడానికి నువ్వు నాతో కలిసి రావాలి ఈరోజు. అది ఏంటో తెలుసా, ఎక్కడుంది అతని గార్డెను? దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యారడైజ్ విచ్ ఈజ్ ఇన్ ప్యారడైజ్, స్వర్గంలో ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, అబ్బాయి ఎవరో దేవదూత అనమాట, స్వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ జైంట్ని మార్చి తనలో మార్పు తీసుకొచ్చి ఒక మంచివాడిగా చేసి ఈరోజు అంటే తనకి చావు దగ్గర పడింది అనమాట. తనని స్వర్గానికి తీసుకొని పోవడానికి వచ్చినటువంటి ఆ దేవదూతే ఈ అబ్బాయి. సో తనని స్వర్గానికి రమ్మని పిలుస్తున్నాడు. ద చైల్డ్ క్లైంబ్స్ ఇన్ టు ద ఓల్డ్ జైంట్స్ ఆర్మ్స్. సో ఆ ఓల్డ్ జైంట్ చేతులపైకి ఎక్కాడనమాట ఈ అబ్బాయి. ద వింటర్ మెల్ట్స్ అవే బిఫోర్ దెమ్ యాజ్ దే వాక్ ఇన్ టు అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ గార్డెన్. సో ఎక్స్పాండింగ్ మీన్స్ ఎక్స్పెన్సివ్, చాలా విలువైనటువంటి గార్డెన్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. దే వాక్ ఇన్ టు అండ్ ఎవర్ ఎక్స్పాండింగ్ గార్డెన్. సో చాలా విలువైనటువంటి గార్డెన్ అంటే ఏంటి, స్వర్గానికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళేదానికన్నా ముందే ఈ వింటర్ సీజన్ ఏదైతే ఉందో ఆ కార్నర్లో అది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది అనమాట. సో కంప్లీట్గా స్ప్రింగ్ సీజన్ అనేది ఎంటర్ అయింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 విచ్ వాజ్ రిటన్ బై ఆస్కార్ వైల్డే. సో ఇతను రాశాడనమాట, అది కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్లే బై ఎం ర్యాన్ టైలర్. సో అబౌట్ ద ఆథర్ చూస్తామండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్ us see here about the author Oscar Wilde. His period is 1854 to 19th century. Okay, 1900. So was an Irish writer and poet. అతను ఐరిష్ రైటర్, అంతేకాదు పొయిట్ కూడా. ఆఫ్టర్ రైటింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ అవుట్ ద 1880s, he became one of the London's most popular playwrights in the early 1890s. సో అతను ఫస్ట్లో త్రూ అవుట్ ద 1880sలో అతను బాగా రాసేవాడు ఇలాంటి పోయిట్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ. అండ్ హీ బికేమ్ వన్ ఆఫ్ ద లండన్స్ మోస్ట్ పాపులర్ ప్లే రైట్స్. అంటే ప్లే రైట్స్ మీన్స్ ఇవి డ్రామాస్ అనమాట. ఓకే, డైలాగ్స్తో ఉండేవి. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కన్వర్జేషన్ మోడల్లో ఉండేవి, డ్రామాస్కి యూజ్ అయ్యేటటువంటివి. సో అవి రాస్తూ చాలా ఫేమస్ అయ్యాడు లండన్లో. ఎప్పుడు 1890sలో. టుడే హీ ఈజ్ రిమెంబర్డ్ ఫర్ హిజ్ ఎపిగ్రిమ్స్ అండ్ ప్లేస్. ఎపిగ్రిమ్స్ మీన్స్ షార్ట్ పోయం, చిన్న చిన్న పోయమ్స్, సెటైరికల్గా ఉండేటటువంటి పోయమ్స్కి, ప్లస్ అతని యొక్క ప్లేస్ అంటే డ్రామాస్, అతను రాసినటువంటి వాటి స్కిట్స్ కావచ్చు. అతను చాలా గుర్తుండిపోయాడు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరికి. ఆస్కార్ వైల్డే ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ద నోవెల్ ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అండ్ ద ప్లే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్. సో ఈ రెండు అతను రాసినవి చాలా ప్రాముఖ్యం పొందాయి. ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్ ఏ కలెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ స్టోరీస్. సో ఇవి ఆ పిల్లల యొక్క స్టోరీస్ అనమాట. ఏంటి, ద హ్యాపీ ప్రిన్స్ అండ్ అదర్ టేల్స్, ఇవన్నీ కూడా అతను రాసినటువంటి మంచి స్టోరీస్, ఏవైతే చిల్డ్రన్స్కి బాగా నచ్చుతాయో అవన్నమాట.
ఓకే, సో ఈ విధంగా ఒక స్వార్థపూరితంగా మనం ఉంటే ఏ విధంగా మన లైఫ్ ఉంటుంది, ఆ స్వార్థం అనేది తీసివేస్తే, సెల్ఫిష్నెస్ అనేది లేకపోతే మన లైఫ్లో ఆనందం అనేది వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పడమే ఈ స్టోరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇమీడియట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.